స్మోకింగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ వీడియో గిఫ్ట్. ఎస్, స్మోకింగ్ అలవాటు ఉండి స్మోకింగ్ వదిలేయాలి అన్న ఆలోచన ఉండి కూడాను వదలకుండా కంటిన్యూ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఏదో ఒక రీజన్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది, ఈ ఒక్క సిగరెట్ తాగుదాం, దీనివల్ల ఇది లాభం ఉంటుంది, ఈ తర్వాత చేద్దాంలే, ఏదో ఒక కారణం వల్ల స్మోకింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళ నియర్ అండ్ డియర్స్, వాళ్ళ వెల్ విషర్స్ స్మోకింగ్ వదిలేమని చెప్తున్నా కానీ, ఇది మంచి అలవాటు కాదని చెప్తున్నా కానీ, ఎన్ని సలహాలు ఇస్తున్నా కానీ, భయపెడుతున్నా కానీ, వాళ్ళని అసహించుకుంటున్నా కానీ, ఒకవైపు నుంచి బ్రెయిన్ స్మోకింగ్ చేయి, ఒక సిగరెట్ కాల్చు అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ప్రజలందరూ చెప్పే మాటలు సైలెంట్ అయిపోతాయి. వాళ్ళ బ్రెయిన్ చెప్పే ఆ సజెషన్ అనేది, ఆ మాట అనేది బలంగా వినిపిస్తుంది. వదిలేయాలనుకున్నా కానీ వదలకుండా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు సిగరెట్ తాగడం అలవాటు ఉండి సిగరెట్ మానేయాలనుకుంటున్నారని, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా మీ దగ్గరగా ఉన్న వ్యక్తి సిగరెట్ తాగుతున్నారు, అతనితో మార్పించాలి అనుకుంటున్నారు. ఎస్, ఖచ్చితంగా మీకు సిగరెట్ మానాలి అన్న ఆలోచన ఉంటే మీకు హెల్ప్ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. 10 సింపుల్ స్టెప్స్ మీరు ఆచరించడం ద్వారా ఈజీగా స్మోకింగ్ని క్యూట్ చేయొచ్చు. స్మోకింగ్ అడిక్షన్ అనేది ఒక్కసారి అడిక్ట్ అయింది అంటే చాలా స్ట్రాంగ్, అది అడిక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్రెయిన్ అనేది, మన మైండ్ అనేది ఇంకా స్ట్రాంగ్. ఆ అడిక్షన్ కన్నా స్ట్రాంగ్ మైండ్ మనకుంది. ఒక్కసారి మన విల్ పవర్ని తట్టి లేకపోతే మనం ఒకసారి మైండ్ సెట్ చేసుకుంటే చాలా ఈజీగా అడిక్షన్ని ఓవర్కమ్ చేసుకుని మనం బయటపడవచ్చు. అంతకన్నా ముందు అసలు స్మోకింగ్ ఏంటి, ఎందుకు అడిక్ట్ అవుతారో కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుందాం. స్మోకింగ్ చేసే వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అంటే అతని లోపలికి నికోటిన్ వెళ్తుంది. నికోటిన్ ఎప్పుడైతే తను ఇన్హేల్ చేసుకుంటాడో, లోపలికి పీల్చుకుంటాడో, అతని బ్రెయిన్లో దాని ప్రభావం వల్ల డోపమైన్ అంటే కెమికల్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ కెమికల్ మళ్ళీ దాని రిలేటెడ్ కెమికల్స్ రిలీజ్ అవడం వల్ల తన బ్రెయిన్లో ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. స్ట్రెస్ రిలీజ్ అయినట్టుగా, యాంగ్జైటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది కొన్ని సెకండ్ల పాటుగా. దానివల్ల అతనికి ఏమనిపిస్తుంది, రిలాక్సేషన్ ఫీలింగ్ వచ్చింది, ఆ స్ట్రెస్ అనే ఫీలింగ్ దూరం అయిపోతుంది, యాంగ్జైటీ, ఒత్తిడి అనేది దూరం అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది డోపమైన్ అనే కెమికల్ ద్వారా. ఎప్పుడైతే అప్పుడు కొంచెం హ్యాపీ అనే ఫీలింగ్ వస్తుందో, ఆ హ్యాపీ అనే ఫీలింగ్ని మనిషి మళ్ళీ మళ్ళీ కోరుకుంటాడు. కాబట్టి ఆ హ్యాపీ ఫీలింగ్ కోసము మరొకసారి సిగరెట్ తాగితే హ్యాపీ వస్తుంది, మరొకసారి సిగరెట్ తాగితే నాకు కూడా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అలవాటుగా పడిపోతాడు. చివరికి బ్రెయిన్ ఆ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ చేయాలి అంటే, సాధారణంగా రిలీజ్ చేయాల్సినటువంటి ఆ డోపమైన్ కెమికల్ కూడాను నికోటిన్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎప్పటి వరకు దాన్ని నికోటిన్ తీసుకో, సిగరెట్ తాగవో, అప్పటి వరకు ఆ డోపమైన్ కెమికల్ రిలీజ్ అవ్వదు. ఆ రిలీజ్ అవ్వాలంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాన్ని అడిక్ట్ అయిపోతున్నాము. మన లోపల ఉన్న, స్వతహాగా మన లోపల ఉన్న డోపమైన్ అనే కెమికల్ని రిలీజ్ చేసుకోవడం కోసము బయట నుంచి ఒక సిగరెట్ తాగితే కానీ రిలీజ్ అయినటువంటి స్థితిలోకి మనమే తెచ్చుకొని మనం అడిక్ట్ అయిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే మనలో ఒక సిగరెట్ తాగకపోవటం వల్ల ఒక స్ట్రెస్ ఫీలింగ్, సిగరెట్ కోసం అలవాటు పడిపోయిన తర్వాత సిగరెట్ తాగకపోతే ఏదో స్ట్రెస్ వస్తుంది, ఏదో యాంగ్జైటీ వస్తుంది అనే ఫీలింగ్ మనమే కల్పించుకొని దాన్ని దూరం చేసుకోవడం కోసం మళ్ళీ సిగరెట్ తాగి డబ్బు ఖర్చు పెట్టి ఇటు ఆరోగ్యాన్ని అటు డబ్బుని కూడాను నష్టం చేసుకుంటున్నాము. స్మోకింగ్ చేసే వాళ్ళలో కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహలు? కొంతమంది ఆలోచన ఏంటంటే స్మోకింగ్ చేసే మంచి ఐడియాస్ వస్తాయి అని చెప్పేసి దానికోసం స్మోకింగ్ చేస్తుంటారు. నిజంగా స్మోకింగ్ చేస్తే నిజంగా ఐడియాస్ వస్తాయా? స్మోకింగ్ వల్ల 2-3 సెకండ్ల పాటు ఏదైతే స్ట్రెస్ రిలీజ్ అనిపిస్తుందో అప్పుడేదో ఆలోచన వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా చెప్పాలంటే అతను ఆలోచించే శక్తిని కోల్పోతుంటాడు స్మోకింగ్ వల్ల. అది అపోహ మాత్రమే, ఆలోచనలు వస్తాయన్నది. స్మోకింగ్ చేసే హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనేది కొంతమంది అపోహ. యాక్చువల్గా నెమ్మదిగా తన ఆరోగ్యం క్షీణించి తనలో ఉన్న హ్యాపీనెస్ లేకుండా చేస్తుంది స్మోకింగ్ అనేది. కొంతమంది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అంటారు, కానీ స్మోకింగ్ వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అతనికి నిద్ర కూడా పట్టకుండా, నిద్ర కూడా దూరం అయిపోతాడు. ఎంతైతే ఆల్కహాల్ డేంజరో అంతకన్నా ఎక్కువగా స్మోకింగ్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. ఇంకొంతమందిలో ఉన్న అపోహ ఏమిటంటే సిగరెట్ తాగితే ఐడియాస్ వస్తాయే కాదు, మోషన్ కూడా ఫ్రీ అవుతుందని చెప్పేసి అపోహ. ఇది కూడా అపోహనే, ఇది ఒక మైండ్ సెట్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే మార్నింగే మోషన్ ఫ్రీ అవ్వాలంటే ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి, గోరువెచ్చని నీళ్లు తాగండి. సిగరెట్ తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది, ఐడియాస్ వస్తాయి, హ్యాపీ ఉంటుందని, ఇవన్నీ కూడా అపోహలే. రాత్రి నాకు పని ఉంటుంది కాబట్టి, రాత్రి వర్క్ చేయాలి కాబట్టి సిగరెట్ తాగితే నైట్ నిద్ర పట్టకుండా ఉంటుంది, పని చేసుకోవచ్చు అంటారు. నిజంగా చెప్పాలంటే నిద్ర పట్టకపోవడం కాదు, అసలు నిద్ర లేకుండా పోయే పరిస్థితి స్మోకింగ్ వల్ల వస్తుంది. స్మోకింగ్ చేయడం వల్ల నాకు ఒక మంచి కిక్ వస్తుంది అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల అతి పెద్ద నష్టం ఏంటంటే ఒక వ్యక్తి సెక్సువల్ ఇంపార్టెన్స్ వచ్చి సెక్సువల్గా బలహీనంగా మారిపోతాడు. కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే స్మోకింగ్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది అంటారు. స్మోకింగ్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ లెవెల్ కాదు కదా, పూర్తి ఆరోగ్యం చెడిపోయి
దేని మీద కాన్సన్ట్రేషన్ చేయనటువంటి ఒక బానిసగా మారిపోతాను. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అపోహలే. మనం ఎలా అనుకుంటే అలాగే అనిపిస్తుంది. నువ్వు అలా అనుకుని అలా నీకు అనిపిస్తుందే తప్ప వాస్తవానికి సిగరెట్ వల్ల మనిషికి లాభాలు లేవు, నష్టాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు బానిస అయిపోతావో నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పడిపోతుంది. మరి ఇక రండి, సిగరెట్ మానేయాలి అనుకున్నప్పుడు, స్మోకింగ్ మానేయాలనుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి 10 సింపుల్ స్టెప్స్లో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్, సెట్ ఎ టార్గెట్. ఒక టార్గెట్ని సెట్ చేసుకోండి. ఎప్పటి వరకు సిగరెట్ మానేయాలనుకుంటున్నావు అన్నది ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎస్, మీరు పెట్టుకునే టార్గెట్ ఏదైతే ఉందో మరీ లాంగ్ టార్గెట్ పెట్టుకోదు. వచ్చే సంవత్సరం మానేస్తాను, పెళ్ళి అయిపోయిన తర్వాత మానేస్తాను అని కాకుండా లాంగ్ టార్గెట్ ఉండకూడదు. ఆ టార్గెట్ అనేది పెట్టుకుని మర్చిపోయి మళ్ళీ దానికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ టార్గెట్ పెట్టుకునేది కూడా ఎస్ ఇప్పుడే మానేస్తాను, ఇప్పటి నుంచో మానేస్తాను, సాయంత్రమే మానేస్తాను అని చెప్పేసి మానేసేవాళ్ళు ఉంటారు. ఈ రెండు కూడా నష్టాలే. ఎందుకు నష్టము? తర్వాత ఎప్పుడో అనుకున్నప్పుడు అది మానేయకుండా పోస్ట్పోన్ చేస్తాము. వెంటనే మానేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మానేస్తారు, 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా కాదు, పర్మనెంట్గా దూరం చేసుకోవాలనుకుంటే ఒక టైం తీసుకోండి. ఒక 1 మంత్, 15 డేస్, 3 వీక్స్ అన్నది ఒక టైం సెట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు మైండ్ డిజైన్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ దాన్ని మానేసి ప్లాన్ అనేది చేయాలి. ఫస్ట్ పాయింట్, సెట్ ఎ టార్గెట్. ఒక డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఈ డేట్ తర్వాత నుంచి నేను సిగరెట్ తాగడం మానేస్తాను, ఈ లోపల నేను ప్రోగ్రామింగ్ చేసుకుంటాను అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టేక్ సపోర్ట్. మీరు సిగరెట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే స్టార్ట్ చేసి ఉంటారు. సిగరెట్ తాగడం స్టార్ట్ చేసిన వ్యక్తి తన ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ తీసుకునే తాగుంటాడు. ఎవరో తాగమని చెప్తే, ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో మాట ద్వారానో కలిసికట్టుగానే స్టార్ట్ చేసి ఉంటారు, 2, 3, 4 కలిపి. అలాగే వదిలేయాలనుకున్నప్పుడు కూడా మీరు మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకోండి, మీ నియర్ అండ్ డియర్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఏం చేయాలి? నేను స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను అనౌన్స్ చేయండి. నేను మానేస్తున్నాను, నేను తగ్గించేస్తున్నాను, అందరూ మానేస్తున్నానని మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో, ఏ విధంగా అయితే తాగడం కోసం మీకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారో అలాగే మీరు వదిలేయడం కోసం కూడా మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే మీ సర్కిల్లో ఉన్నటువంటి 1-2 స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే మీరు ఎప్పుడైతే మానేయాలనుకుంటున్నాను అన్నారో అతను సిగరెట్ తాగేటప్పుడు మీకు దూరంగా వెళ్ళి తాగుతాడు. అతను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు కూడా తాగుతావు నేను ఆఫర్ చేయడం నుంచి ఆగిపోతాడు. కాబట్టి నువ్వు సపోర్ట్ తీసుకుని నలుగురితో, ఎందుకంటే నువ్వు ఒక్కడివే చేయాలంటే నీకు సపోర్ట్గా కొంతమంది ఉండాలి. ఆ తర్వాత 3వ స్టెప్ ఏంటి అంటే హ్యాండిల్ ఛాలెంజెస్. స్మోకింగ్ వదిలేటప్పుడు ఏవైతే ఛాలెంజెస్ మీకు ఎదురవుతాయో దాన్ని చాలా చక్కగా ధైర్యంగా హ్యాండిల్ చేయాలి. ఏంటా ఛాలెంజెస్? రీసెర్చ్ చెప్తుంది, ఒక వ్యక్తి స్మోకింగ్ మానేసిన తర్వాత ఒక రోజుకి దాదాపుగా 6 సార్లు స్మోకింగ్ తాగాలి అన్న తపన మొదలవుతుంది. ఆ వచ్చినటువంటి తపన దాదాపుగా 3 సెకండ్ల పాటు అతన్ని వెంటాడుతుంది. ఈ విధంగా 2 నుంచి 3 రోజుల వరకు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది అని చెప్తుంది. అంటే తనకి ఛాలెంజ్ ఏంటి? ఒక రోజులో 6 సార్లు, ప్రతిసారి కూడా 3 సెకండ్ల పాటు బలమైన ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే 6×18 సెకండ్లు ఒకరోజు తను కంట్రోల్ చేసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకోవాలంటే సూపర్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. అంటే ఎలా అవుతుందంటే సిగరెట్ మానేసిన తర్వాత ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలైనప్పుడు విపరీతమైనటువంటి ఆ కోరిక, విపరీతమైనటువంటి ఆలోచన, తపన అనేది 1, 2, 3 సెకండ్లో మనిషి ఏం చేస్తాడు? వెంటనే లేచి సిగరెట్ దగ్గరికి వెళ్ళిపోతాడు, తాగే ప్రయత్నం మొదలుపెట్టేస్తాడు, ఆ ప్రయాణం మొదలుపెట్టేస్తాడు. ఆ 3 సెకండ్లు కనుక తను కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ఫీలింగ్ తగ్గిపోతుంది. తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళొకసారి ఫీలింగ్ వస్తుంది. ఈ విధంగా ఒక రోజుగా 6 టైమ్స్ 3 సెకండ్లతో పాటు 18 సెకండ్లు ఒక రోజుకి. ఈ విధంగా 3 రోజులు తను కంట్రోల్ చేసుకుంటే 3 రోజుల్లో కంప్లీట్గా తను చేయాల్సింది రోజుకి 18 సెకండ్లు చెప్పిన 3 రోజులు అంటే 54 సెకండ్స్. అంటే 1 నిమిషం కన్నా తక్కువ సమయమే తను సూపర్ కంట్రోల్ చేసుకోవాల్సిన టైం. అది చేస్తే తను జయించగలుగుతాడు. ఈ కంట్రోలింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం ఏంటి? నాకేదైతే తాగాలన్న ఫీలింగ్ వస్తుందో ఇది కేవలం 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈ ఫీలింగ్ కేవలం 3 సెకండ్లే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయము, నేను స్మోకింగ్ మానేస్తున్నాను, నాకు నేను మాట ఇచ్చుకున్నాను అని చెప్పేసి కమిట్మెంట్ గుర్తు చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ వల్ల తను ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతాడు, ఛాలెంజ్ని ఫేస్ చేయగలుగుతాడు. మీలోంచి కొంతమంది అనొచ్చు, సార్ చెప్పడానికి చాలా ఈజీ సార్, ప్రాక్టికల్ పాసిబుల్ కాదు అని అనొచ్చు. ఎస్, నాకు తెలుసు అది ఎంత టఫ్ ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడం నాకు తెలుసు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత స్ట్రాంగ్ అయితే మీరు అడిక్ట్ అయి ఉన్నారో ఆ అడిక్షన్ కన్నా స్ట్రాంగ్ మీ మైండ్ ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అంతకన్నా స్ట్రాంగ్ విల్ పవర్ అనేది మీ లోపల ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడం చాలా చిన్నది. ఒకవేళ ఈ స్మోకింగ్ అనే అలవాటు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హెల్త్ ఖరాబ్ అయిపోతే అనేక రకాల పెద్ద ప్రాబ్లమ్స్, క్యాన్సర్ అని, హార్ట్ అటాక్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అంతకన్నా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయడం కన్నా ఈరోజు ఈ చిన్న ఛాలెంజ్ని ఫేస్ చేయడం చాలా ఈజీ. ఇది మన బెటర్ లైఫ్ కోసం, బెటర్ ఫ్యూచర్ కోసం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి
నేను మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరందరూ కూడా జయించగలుగుతారు. మీలో విల్ పవర్ ఉంది, ఛాలెంజెస్ మీరు స్వీకరించగలుగుతారు, దీంట్లో మీరు సక్సెస్ అవుతారు అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఆ తర్వాత 4th పాయింట్ ఏంటంటే మేక్ అన్ ఎన్విరాన్మెంట్. దానికి తగ్గ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషి సిగరెట్ తాగాలి, ఇక్కడ సిగరెట్ పెట్ట కనిపిస్తుంది, సిగరెట్ పెట్ట ఎప్పుడైతే కనిపిస్తుందో తాగాలన్న ఫీలింగ్ వస్తుంది. మీ జేబులో సిగరెట్ అందుబాటులో ఉందనుకోండి, వెంటనే సిగరెట్ తాగాలని ఆలోచన వస్తుంది. లైటర్ మీకు అందుబాటులో ఉంది, తాగాలనిపిస్తుంది. యాస్ట్రే ఉంది, తాగాలనిపిస్తుంది. అవి చూడగానే అయితే ఆ ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ లేకుండా మీరు దూరం చేసుకోండి. అంటే మీ ఇంట్లో కానివ్వండి, మీ ఆఫీస్ దగ్గర కానివ్వండి, మీ కార్లో కానివ్వండి, మీ బైక్లో కానివ్వండి, మీ పాకెట్స్లో కానివ్వండి, సిగరెట్స్ కానీ లైటర్స్ కానీ లేకుండా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు సిగరెట్ మానేయాలని ఆలోచన ఇప్పుడు మొదలుపెట్టారు, సిగరెట్ ఎంత అందుబాటులో ఉంటే అంత ఎక్కువగా తాగుతారు, అందుబాటులో లేకుండా చేయండి. సిగరెట్ తాగాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకొని వచ్చి తాగేటువంటి పరిస్థితి కల్పించుకోండి. మీరు వెళ్ళే లోపల ఏదైతే సమయం వస్తుందో ఆ సమయంలో మీరు ఆలోచన మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణాన్ని క్లీన్ చేసుకోండి. మీ ఇంటిని, మీ కార్ని, మీ ఆఫీస్ని, మీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరాన్మెంట్ని మీకు తగ్గట్టుగా తయారు చేసుకోండి. ఆ తర్వాత 5th పాయింట్ ఏంటి అంటే ఎంప్టీ హ్యాండ్. ఇది సైకలాజికల్ బేస్ పాయింట్. ఒక వ్యక్తి ఒక రోజుకి ఒక పెట్టె సిగరెట్ తాగుతున్నాడు అంటే, రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నాడు అంటే, రోజుకి దాదాపుగా 250 సార్లు తన చేతిని తన నోటి దగ్గరికి తీసుకెళ్లడం అన్నది తన అలవాటుగా మారి ఉంటుంది. ఈ అలవాటుని రిప్లేస్ చేసుకోవాలి. ఈ అలవాటు కూడాను తనకి లేకపోతే ఒక ఇరిటేషన్ అనేది వస్తుంది, తనకి తెలియకుండానే ఒక ప్రోగ్రామింగ్ ఏర్పడి ఉంటుంది. దానికోసం తను సింపుల్గా చేయవలసినటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే తన హ్యాండ్ని నోటి దగ్గర తీసుకెళ్ళడం అనేది మానేయకుండా ఎంప్టీ హ్యాండ్ని తీసుకునే ప్రయత్నించాలి. ఇంతకుముందు సిగరెట్ చేతిలో ఉండేది ఇప్పుడు సిగరెట్ లేకుండా తీసుకెళ్ళాలి. దాన్ని రీప్లేస్ చేయండి. సింపుల్గా వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. వాటర్ బాటిల్ అప్పుడప్పుడుగా సిగరెట్ ఒక్కొక్క సిప్ తాగండి, ప్రయత్నం చేయండి. నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకటి. రెండోది, కంప్లీట్గా ఎంప్టీ హ్యాండ్తోనే సిగరెట్ తాగుతున్న ఫీలింగ్ తెచ్చుకొని సిగరెట్ తాగుతున్నట్టుగా గాలి లోపల పీల్చుకొని అని చెప్పేసి ఆ ఫీల్ అయ్యే ప్రయత్నం చేయండి. అంటే మీరు స్మోకింగ్ చేస్తున్నారు, బ్రెయిన్కి తెలుస్తుంది స్మోకింగ్ చేస్తున్నాడు అన్న విషయం తెలుస్తుంది, గాలి కూడా లోపల పీల్చుకున్నారు. ఖచ్చితంగా ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ అనేది మీరు పొందుతారు. ఈ టెక్నిక్ మీకు బలంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఎంప్టీ హ్యాండ్ పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఏదైతే మీకు అవసరంగా ఉందో ఆ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా కూడా హ్యాండ్ టు మౌత్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. దానిలో నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే గుర్తు చేస్తుందో మనకు తెలియకుండా ఏదైతే ప్రోగ్రామింగ్ బ్రెయిన్లో అయిందో ఆ ప్రోగ్రామింగ్ని మనం రీప్లేస్ చేస్తున్నాము. ఆ తర్వాత 6th పాయింట్ ఏంటి అంటే ట్రిగ్గర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీప్లేస్ చేసుకోవాలి. ట్రిగ్గర్ మూమెంట్స్ అంటే సిగరెట్ తాగడం కోసం ఒక ట్రిగ్గర్గా ఉంటుంది. కొంతమందికి ఆఫీస్లో ఉన్నారు, బ్రేక్ టైం వచ్చింది, బ్రేక్ టైం వచ్చేసరికి ఏం చేస్తారు, సిగరెట్ తాగాలి. లేకపోతే కొంతమంది టీ తాగాలి అంటే టీతో పాటు సిగరెట్ ఉండాలి, అది ట్రిగ్గర్. టీ అంటే సిగరెట్కి ట్రిగ్గర్గా కొంతమందికి ఉంటుంది. కొంతమంది డిన్నర్ చేయగానే, భోజనం చేసే వెంటనే సిగరెట్ కావాలి. ఈ విధంగా కొన్ని ట్రిగ్గర్స్ అనేవి స్మోకర్స్కి ఖచ్చితంగా ఉంటాయి. ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి. సిగరెట్ని రీప్లేస్మెంట్ చేయండి, వేరే అలవాటుని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఆఫీస్లో ఏదైతే బ్రేక్ టైం ఉందో ఆ బ్రేక్ టైంలో స్మోకింగ్ చేయాలి అంటున్నారు కదా, స్మోకింగ్ చేయకుండా ఆ టైంలో వాకింగ్ టైం పెట్టుకోండి, ఆ టైంలో ఫోన్ కాల్ టైం పెట్టుకోండి, ఆ టైంలో ఏదో వేరే వర్క్లో ఎంగేజ్ చేసుకోండి. సిగరెట్ని అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో వేరే తీసుకుని వస్తున్నారు. ఆ తర్వాత టీ తాగానే సిగరెట్ అలవాటుగా ఉంది, టీ తర్వాత దాన్ని రీప్లేస్ చేసేసి సోప్ అలవాటు చేసుకోండి. భోజనం చేయగానే సిగరెట్ తాగాలి, దాన్ని రీప్లేస్ చేసుకోండి. ఇదంతా ఉదాహరణకి పాన్తో రీప్లేస్ చేసుకోండి. పాన్ తినడం అలవాటు చేసుకోండి. పాన్ అంటే మళ్ళీ జర్దాకు సంబంధించిన పాన్ కాదు, జర్దా గుట్టకు సంబంధించిన పాన్ కాకుండా ప్లెయిన్ పాన్ ఏదైతే ఉంటుందో స్వీట్ పాన్ కానివ్వండి అది అలవాటు చేసుకునే ప్రయత్నించండి. సోమ్ కానివ్వండి, పాన్ కానివ్వండి, బబులుగం కానివ్వండి, ఏదో ఒకటి హెల్దీ ఐటమ్ని అలవాటు చేసుకోండి. ఈ ట్రిగ్గర్స్ ఏవైతున్నాయో ట్రిగ్గర్ స్మోకింగ్కి కాకుండా ట్రిగ్గర్ వేరే అలవాటుకి తీసుకెళ్ళండి. అంటే రిలేషన్ని చేంజ్ చేస్తున్నారు, కొత్త రిలేషన్షిప్ని తీసుకొస్తున్నారు. ఇంతకుముందు రిలేషన్షిప్ టీతో పాటు సిగరెట్కి ఉండేది, లంచ్తో పాటు సిగరెట్కి ఉండేది, ఆఫీస్ బ్రేక్ టైంతో పాటు సిగరెట్కి రిలేషన్ ఉండేది. రిలేషన్షిప్ మార్చేస్తున్నాము. ఒక దగ్గర ఫోన్ కాల్స్ని తీసుకొచ్చి పెట్టాం, ఒక దగ్గర సోంపుని తీసుకొచ్చి పెట్టాం, పాన్ని తీసుకొచ్చి పెట్టాము, బబుల్గమ్ని తీసుకొచ్చి పెట్టాము, ఏదో కొత్త అలవాటుని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఆ ట్రిగ్గింగ్ మూమెంట్స్ని న్యూ రిలేషన్షిప్తో చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. 7th పాయింట్ ఏంటి అంటే స్టాప్ ఎక్స్క్యూజెస్. కారణాలు చెప్పడము, ఎక్స్క్యూజెస్ చెప్పడము మానేయాలి. నిజంగా చెప్పాలంటే అడిక్షన్ అయిన వాళ్ళు ఎంత సిల్లీ రీజన్స్ చెప్తారంటే వింటే ఒకసారి నవ్వు వస్తుంది. చాలామంది అంటారు ట్రాఫిక్ చాలా ఫుల్గా ఉంది అని చెప్పి సిగరెట్ తాగుతాడు. ట్రాఫిక్ ఫుల్గా ఉంది కాబట్టి సిగరెట్ వెలిగిస్తున్నావు, సిగరెట్ వెలిగిస్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుందా?
ఒకసారి ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం అది కాదు. కార్ టైర్ పంచర్ అయిపోయింది, బైక్ టైర్ పంచర్ అయిపోయింది, టెన్షన్ వచ్చేసింది, అవ్వాల్సిన పని అవ్వలేదు అని చెప్పేసి సిగరెట్ తాగుతున్నాడు. అవ్వాల్సిన పని అవ్వలేదు అంటే సిగరెట్ తాగితే అవ్వాల్సిన పని అవుతుందా? వర్క్ ఎక్కువగా ఉంది, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగుతుంటే వర్క్ ప్రెషర్ తగ్గుతుందా? వర్క్ కంప్లీట్ అయిపోతుందా? లేదు కదా. అంటే ఇవన్నీ కూడా సిల్లీ రీజన్స్. ఒకసారి రియలైజేషన్ మనకు వస్తే మనం ఏ కారణాలు చెప్పుకొని అయితే సిగరెట్ తాగుతున్నామో ఆ కారణాలన్నీ కూడా తప్పే. మనం సిగరెట్ తాగడం ద్వారా వర్క్ ప్రెషర్ తగ్గదు, సిగరెట్ తాగడం వల్ల ట్రాఫిక్ క్లియర్ అవ్వదు, సిగరెట్ తాగడం వల్ల బండి యొక్క టైర్ పంచర్ అయితే అది రిపేర్ అవ్వదు. ఏ కారణాలైతే మనం చెప్తున్నామో అది ప్రాక్టికల్ కాదు. సిగరెట్ తాగడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరగదు. అంటే ఇవన్నీ కూడాను సిల్లీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇది ఒక రియలైజేషన్. ఏ కారణాలు చెప్పైతే సిగరెట్ తాగుతున్నామో ఆ కారణాలన్నీ కూడా సిల్లీగా ఉన్నాయి, అది వర్కౌట్ అయ్యేది కాదన్న ఒక రియలైజేషన్ రావాలి. ఎక్స్క్యూజెస్ మనకు మనం చెప్పుకొని మనల్ని మనం బ్లఫ్ చేసుకోకూడదు అన్న రియలైజేషన్లోకి రావాలి. అంటే మనం మోసం చేసుకున్నామో రియలైజేషన్ రావాలి. స్టాప్ ఎక్స్క్యూజెస్. తర్వాత 8th పాయింట్ ఏంటి అంటే ఫోకస్ ఆన్ బెనిఫిట్స్. మీరైతే సిగరెట్ మానేయాలి అన్న నిర్ణయం తీసుకుంటున్నారో, దేనికోసం అయితే మీరు ప్రయత్నం చేయబోతున్నారో దానివల్ల అసలు కలిగే లాభాలేంటి, ఎందుకు చేయాలి? ఎస్, బలమైన లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు మీకు మీరుగా గుర్తు చేసుకోండి. ఇది కూడా అంత అవసరమా? ఎస్, గుర్తు చేసుకొని చాలా అవసరం ఉంది. ఎవరైతే మానేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడో అతని బలంగా ఉపయోగపడతాయి. ఎస్, నా హెల్త్ ఇంకా బెటర్గా మారుతుంది, బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ సేవింగ్స్ అవుతాయి, ఖర్చు తగ్గుతుంది. స్మోకింగ్ వల్ల అయితే స్మెల్ నా దగ్గర వస్తుందో నా వాళ్ళు దూరం అవుతున్నారో వాళ్ళు దగ్గర అవుతారు. స్మోకింగ్ స్మెల్ నా దగ్గర నుంచి పోతుంది. ఓవరాల్గా నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డిపెండెన్సీ తగ్గుతుంది, నేను బానిసాన్ని కాస్త స్వేచ్ఛాజీవిగా మారుతాను, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడాను బెనిఫిట్స్. ఇవి మాటి మనం గుర్తు చేసుకోవాలి. అవసరమైతే మీ టేబుల్ దగ్గర కానీ ఫోన్లో కానీ రాసి పెట్టుకోండి. నా హెల్త్ బెటర్మెంట్ కోసం, నా మనీ సేవింగ్ కోసము, నాలో ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసము, నేను బానిసత్వం నుంచి బయటకు వచ్చి కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం ఇవన్నీ కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి నేను మానేయాలి అన్న విషయం క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత 9th పాయింట్ ఏంటి అంటే డోంట్ గివ్ అప్. మీరు ఏదైతే ప్రయత్నం మొదలు పెట్టారో, సిగరెట్ తాగొద్దు మానేయాలన్న ప్రయత్నం ఏదైతే మొదలు పెట్టారో, చేసే ప్రయత్నాన్ని మొదలు వదిలేపాకండి. ఇక్కడ మీతో మీరే పోరాడి మీతో మీరే గెలవాల్సినటువంటి పరిస్థితి ఇది. ఎడిక్షన్ నుంచి బయటపడాలన్నది. మీరు చేసే ప్రయత్నం ఒకసారి ఫెయిల్ అయిపోయారనుకోండి, ఒకసారి అనుకున్నారు, ప్రయత్నం చేశారు, 2-3 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టేశారు అంటే మీ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, నో ప్రాబ్లం. రెండోసారి కూడా ప్రయత్నం చేశారు, అప్పుడు కూడా ఓడిపోయారు, నో ప్రాబ్లం. ఇక నా వల్ల కాదు అనుకోబాకండి. అనేక లక్షల మంది స్మోకింగ్కి చైన్ స్మోకర్స్గా మారి ఎడిక్ట్ అయిపోయి ఈరోజు స్మోకింగ్ లేకుండా దాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మరి లక్షల మంది వదిలేసినప్పుడు మీరు మానేయలేరా? ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోండి. లక్షల మంది బయటపడ్డారు, నేను కూడా బయటపడగలుగుతాను అన్న విషయాన్ని క్లారిటీ తెచ్చుకోండి. ఎస్, ఒకసారి అనుకొని ఫెయిల్ అయిపోయారు, రెండోసారి అనుకొని ఫెయిల్ అయిపోయారు, మళ్ళీ స్మోకింగ్ అలవాటైపోయింది. ఏ కారణం ద్వారా మళ్ళీ ఆ మొదటి సిగరెట్ మొదలు పెట్టారు? కారణం ఏంటి? ఫ్రెండ్ కారణమయ్యాడా? ఆ 2 సెకండ్లు కంట్రోల్ చేసుకోలేకపోయారా? అలాంటి వాతావరణంలోకి వెళ్ళిపోయారా? అలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందా? ఏంటి ఆ ట్రిగ్గింగ్ పాయింట్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయండి. దానికి తగ్గ నెక్స్ట్ అటెంప్ట్ అన్నది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. స్మోకింగ్ మానేయాలని ఏదైతే ప్రయత్నం మీరు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మీకు ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, నో ప్రాబ్లం. దాన్ని మీరు ఈజీగా అధిగమించగలుగుతారు. అధిగమించే ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే ఒకసారి మీరు మీ అటెంప్ట్ ఫెయిల్ అయింది, 2 సార్లు అటెంప్ట్ ఫెయిల్ అయిందంటే నిరుత్సాహపడడం వల్ల కాదు. మీరు ఆగిపోతేనే ఓటమి. మీ ప్రయత్నం ఆపలేదు అంటే గెలుపు మీ ముందు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైతే స్మోకింగ్ మానేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బూస్టింగ్ కోసము మీరు ఎంతమంది అయితే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో స్మోకింగ్ మానేసిన వారు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎస్, మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ కామెంట్ ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ కావచ్చు, మీ కామెంట్ ఒకళ్ళని బలాన్ని ఇవ్వచ్చు, మీ కామెంట్ ఒకళ్ళకి మోటివేషన్ ఇచ్చి మరొకరు కూడా ఈ చెడ్డ అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉండొచ్చు. మీరు మానేయలేదు, మీకు తెలిసిన మీ ఫ్రెండో మీ అన్నయ్య ఎవరో మానేసిన వారు ఉంటే ఎస్, నాకు తెలిసినటువంటి మా నాన్నగారో మా అన్నయ్యో మా ఫ్రెండో ఈ విధంగా మానేశారన్న కామెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ కామెంట్స్ చాలా మందికి బూస్టింగ్గా ఉపయోగపడుతున్నాయి. లేకపోతే మీరు ఇప్పుడు ఎవరైతే మానేయాలని నిర్ణయం ఎప్పుడు తీసుకుంటున్నారో నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఎస్, నేను స్మోకింగ్ మానేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను, నేను మానేస్తాను కామెంట్ కూడా ఇవ్వండి. మిమ్మల్ని చూసి మరొకరిని చూసి మరొకరు మనం స్మోకింగ్ ఫ్రీ జోన్ని, స్మోకింగ్ ఫ్రీ కంట్రీని కూడా మనం తయారు చేసుకోవచ్చు. నా వల్ల ఎంతమందిలో మార్పు వచ్చింది అనేది నా కోసం ఇంపార్టెంట్. నా మాట ద్వారా, నా కామెంట్ ద్వారా, ఈ ఆలోచనతో మీరు కామెంట్ చేస్తారని ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాత 10th పాయింట్ మనం చూసుకున్నట్లయితే మేక్ గుడ్ ఫ్రెండ్షిప్. మీతో పాటు ఎవరైతే ఉన్నారో వారే మీకు బలంగా ఉపయోగపడతారు. చెడు దారిలోకి వెళ్ళాలన్నా, మంచి దారిలోకి వెళ్ళాలన్నా కానీ మీరు సిగరెట్ మానేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. ఈరోజు నేను మీకు ఒక స్నేహితుడిగా మీకు బలమైన ఆలోచనని ఇవ్వగలుగుతున్నాను.
మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి. మంచి పాజిటివ్ ఆలోచనలు ఉన్న ఫ్రెండ్షిప్తో ఉండండి. చెడ్డ అలవాట్లతో ఉన్న ఫ్రెండ్స్ని కట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పటివరకు చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళని మీరు కట్ చేయరో ఆ ప్రభావం మీ మీద నుంచి పోదు. కాబట్టి మంచి ఫ్రెండ్షిప్లోకి రండి. నిజంగా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా? ఎస్, ఈ వీడియో అనే మాధ్యమం ద్వారా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మీకు బలంగా ఉపయోగపడే విధంగా బ్రదర్ షఫీ యాప్ ఉంది, బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ఉంది. వీటిని సబ్స్క్రైబ్ చేయండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మంచి విషయాలు నేర్చుకోవడం ద్వారా మనిషిలో మంచి మార్పు అనేది వస్తుంది. మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్రదర్ షఫీ అనే యాప్లో వర్క్షాప్స్ అనే ఆప్షన్లో అనేక వర్క్షాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వర్క్షాప్స్ మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. దీంట్లో ముఖ్యంగా చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక వర్క్షాప్ ఉంది. మీ అలవాట్లను ఎలా మార్చుకోవాలనే వర్క్షాప్ ఉంది. దీని ద్వారా మంచి అలవాట్లు మీరు అలవాటు చేసుకోవచ్చు, చెడ్డ అలవాట్లు మీరు దూరం చేసుకోవచ్చు. ఇలాంటి అనేక వర్క్షాప్స్ అటెండ్ అవుతున్న ద్వారా మంచి పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ని మీరు క్రియేట్ చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. ఏదైతే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారో స్మోకింగ్ మానేయాలని హార్ట్ఫుల్గా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీలాంటి అనేక లక్షల మంది ఉన్నారు, వాళ్ళ దాకా కూడా ఈ మెసేజ్ అందే విధంగా చేరవేయండి. ఆ 10 పాయింట్స్ మరొకసారి రిపీట్ చేసుకుందాం. ఫస్ట్, సెట్ ఎ టార్గెట్, ఒక టార్గెట్ని సెట్ చేసుకోండి. రెండోది, టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మూడోది, హ్యాండిల్ ఛాలెంజెస్, ఆ టైంని ఛాలెంజింగ్ పీరియడ్ని సరిగ్గా హ్యాండిల్ చేయండి. ఫోర్త్ పాయింట్, మేక్ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్, మీ ఎన్విరాన్మెంట్ని దాన్ని తగ్గట్టుగా తయారు చేసుకోండి. ఐదోది, ఎంప్టీ హ్యాండ్ అనే ప్రాక్టీస్ యాక్టివిటీని ప్రాక్టీస్ చేయండి. ఆరోది, ట్రిగ్గర్ మూమెంట్స్కి న్యూ రిలేషన్షిప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏడోది, స్టాప్ ఎక్స్క్యూజెస్, కారణాలు వెతకడము, సిల్లీ కారణాలు చెప్పడం మానేయండి. ఫోకస్ ఆన్ బెనిఫిట్స్, లాభాలేంటో మీరు ఒకసారి రియలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తొమ్మిదవది, డోంట్ గివ్ అప్, మీరు చేసే ప్రయత్నాన్ని మధ్యలో వదిలేబాకండి. చివరిది 10వది, గుడ్ రిలేషన్షిప్ని ఏర్పాటు చేయండి. మీకు మంచి రిలేషన్షిప్, మంచి మోటివేషన్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఫాలో బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వర్క్షాప్స్ అటెండ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.